నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన పత్తి పంటకు ప్రభుత్వ మద్దతు ధర. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. అకాల వర్షంతో అన్నదాత కన్నీరు, తీవ్ర పంట నష్టంతో ఆదుకోవాలని వేడుకోలు. పదకొండవసారి పాదయాత్రగా షిర్డీకి వెళ్లిన భక్తులు. గండిరామన్న సాయిబాబాలలో ప్రత్యేక పూజలు. నాణ్యమైన పత్తి పంటకు రైతులందరికీ మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి పట్టణంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్నారు. పత్తి రైతులందరికీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మద్దతు ధర అందివ్వాలన్నారు. వెహికల్ నెంబర్తో ఫార్మర్ డీటెయిల్స్ ఆటోమేటిక్ పాపులేట్ అవుతుంది. వెహికల్ డీటెయిల్స్, వెహికల్ నెంబర్ ఇవి ఇక్కడ ఎంటర్ చేస్తాం. మాయిశ్చర్ అనేది బేస్డ్ ఆన్ సార్ ఎట్లా చెప్తే 1% మీతో అక్కడ వెయిట్ ఇక్కడ ట్రాక్ అయిపోతుంది. వెయిట్ ఆఫ్ మీరు మాయిశ్చర్ లెవెల్ ఫర్ 5 రాస్తారు. అది ఎప్పుడు చెక్ చేస్తాం. Every 1% of rate deduction. రేట్ Rate deduction. only for confirmation of Moisture చూస్తున్నారా? Moisture norms ఏమన్నా మీ CCI norms? 8 to 12%, sir. 12%. 8 to up to 12%. అది ఆ మిషన్ దాంట్లో అది moisture అది ఎంటర్ చేసిన బయట వెళ్ళి మాయిశ్చర్ ఎట్లా చెక్ చేస్తాం. కిసాన్ మాయిశ్చర్ 50 క్వింటల్స్ 80 కేజీస్ గ్రాస్ వెయిట్. ఎంటీ అయినాక మళ్ళీ ఎంటీ వెహికల్ వచ్చినాక అప్పుడు ఫైనల్ 30%. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి శర్మలు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు 2K రన్ నిర్వహించడం జరుగుతుందని పోలీస్ శాఖ తెలిపింది. ఈ 2K రన్లో అందరూ పాల్గొనాలని కోరారు. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షానికి అపార నష్టం వాటిల్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో పెట్టిన పెట్టుబడి సైతం దుస్థితి దాపురించిందని ఆందోళన చెందుతున్నారు. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షం కారణంగా నేల కొరవడంతో పంట పూర్తిగా నష్టపోయిందని, మొక్కజొన్న పంటకు మొలకలు వచ్చి పూర్తిగా తడిసిపోయిందని కన్నీటి పరిమవుతున్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు సరే నిర్వహించి నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
వర్షాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ మొన్న మక్క పంట అట్లా నష్టపోయినాము. ఈ అనుకోకుండా రావడం వల్ల వర్షాలు ఇప్పుడు వరి చేతకు వచ్చింది. ఈ హరిధాన్యం కూడా నాని మొత్తం వరదల మొత్తం అంగడం జరుగుతుంది. ఈ వరిధాన్యం కూడా ఖరాబ్ అవుతుంది. అట్లా మక్క పంట నష్టపోయినాం. ఇప్పుడు హరిధాన్యం కూడా నష్టపోవడం జరుగుతుంది. ఎలాగైనా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని విన్నపం చేస్తున్నాం రైతులం. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శిబిరంలో భాగంగా గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలను శుభ్రం చేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు గంగాధర్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం యొక్క ఆవశ్యకతను తెలిపారు. ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి అర్చన, యూనిట్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్ నాక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. అరే మెల్లారా కావాలని చేసుకోండి. నిర్మల్లోని గండిరామన్న సాయిబాబాలయం నుండి గురువారం పలువురు భక్తులు షిరిడీకి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. అంతకుముందు దానిలో ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం 15 రోజుల పాటు కర్ణాటకలో వెళ్లి షిరిడీలో బాబాను దర్శించుకోనున్నట్లు సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడ్ జయన్మోహన్ తెలిపారు. గత 11 ఏళ్లుగా ప్రతి సంవత్సరం దత్త జయంతిని పురస్కరించుకుని ఈ పాదయాత్ర చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యంలో జొన్నల మనోహర్, జిందం గోవర్ధన్, ఉప్పురనందు, కోలశంకర్, శ్రీనివాస్, ప్రకాష్ గౌడ్, రాజేష్, జైపాల్ రెడ్డి, కొప్పుల లక్ష్మణ్, పరమేశ్వర్, రాజు, కళ్యాణి, లక్ష్మి, నవశ్రీ, శకుంతల తదితరులు పాదయాత్రగా బయలుదేరే వారిలో ఉన్నారు. మరి పొద్దున లేవగానే మనం ఆ దైవాన్ని పూజిస్తే తప్పకుండా మనకు ఆ రోజు దినమంతా మనతో ఆ భగవంతుడు రక్షిస్తూ మరి ఈరోజు కళ్యాణార్థం నిర్వహించే ఈ పాదయాత్రలో మనమందరం ఈరోజు భిక్ష కాగానే మనం ఈ రెంట చిట్యాల వరకు మనం అందరం బయలుదేరి ఆట చేసి మళ్ళీ రేపు ఉదయం నుంచి నిరంతరం పాదయాత్ర మొదలవుతుంది. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి మనమందరం చిట్యాల వరకు వీరందరినీ సాగదోని మరి నిర్మల్ తిరిగి వద్దామని చెప్పేసి కోరుతూ మరి మనమందరం వారికి తోడుగా ఉంటూ మరి చిట్యాల వరకు మనమందరం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సారంగపూర్ మండలం రైతు వేదికలో 32 మంది లబ్ధాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు సోయా వరిధారాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిషనర్ అబ్దుల్ ఆది, బీజేపీ జిల్లా మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. जान शेख रुखसाना बेगम जेवली मीरा सुनीता
కౌట్ల పందెన పోసవ్వ కౌట్ల డోలు గంగవ్వ డోలు గంగవ్వ చాకలి గంగవ్వ కౌట్ల కౌట్ల డోల రంగుబాయ్. విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని PRTUTS రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం రాజరాజేశ్వర గార్డెన్లో PRTUTS జిల్లా సర్వసభ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు టెట్ పరీక్ష నుంచి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2003 DS ద్వారా నియోగమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగ మహేందర్ రెడ్డి, తోట నరేంద్రబాబు, బివి రమణారావు, వివిధ మండల రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు సభ్యులు పాల్గొన్నారు. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన జంగం ప్రవీణ్ కుమార్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిర్మల్ పట్టణ సమీపంలో వెంకటాపూర్ అక్కాపూర్ రోడ్డు మధ్యన బుధవారం రాత్రి పంటధాన్యం కోసం అడ్డుపెట్టిన రాళ్లను రాత్రివేళ గమనించకుండా వెళ్లడంతో బైక్ పై నుంచి ఎగిరిపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 కుమారులున్నారు. నిర్మల్ పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. మృతుని తల్లిదండ్రులకు ఒక్కనొక కుమారుడు కావడంతో కుటుంబ సభ్యులు రోజులు మిన్నంటాయి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన పత్తి పంటకు ప్రభుత్వ మద్దతు ధర, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. అకాల వర్షంతో అన్నదాత కన్నీరు, తీవ్ర పంట నష్టంతో ఆదుకోవాలని వేడుకోలు. పదకొండోసారి పాదయాత్రగా షిర్డీకి వెళ్లిన భక్తులు, గండిరామన్న సాయిబాబాలలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.